ఫ్రెండ్స్, ఈరోజు మీకు జొన్నగిరిలో వజ్రాలు ఏ విధంగా వెతుకుతున్నారో జస్ట్ తెలియజేస్తున్నాను. ఈరోజు అయితే చాలా క్లౌడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. జొన్నగిరి పరిసర ప్రాంతాలు జనాలు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు చాలా మంది క్లౌడ్ ఎక్కువగా ఉంది ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్లౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఒకే పొలంలో ఇంతమంది గుంటూరు, తెనాలి, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. చూడండి ఏ విధంగా వెళ్తూ ఉంటారో మీరు అందరూ బాగా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చాలా క్లౌడ్ అయితే ఎక్కువ ఉంది ఈరోజు. దాదాపు ఏ విధంగా అంటే ఈ విధంగా వాళ్ళు అంతా గుంతలు పెట్టి ఈ విధంగా వెతుకుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏరియా గుత్తి నుంచి మన పత్తికొండకి వెళ్ళేటువంటి రూట్లో ఉంది. ఇది అంటే చెరువు కట్ట దగ్గర, చెరువును ఆనుకొని పరిసర ప్రాంతాల్లో వెతుకుతూ ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి చాలామంది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఛానల్ చూస్తూ ఉన్నటువంటి వారు జస్ట్ నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా మీ యొక్క అదృష్టాన్ని కూడా మీరు కూడా పరీక్షించుకోండి. అయితే తొలకరి జల్లులు కురిసిన వెంటనే మీరు మళ్ళీ తర్వాత జూను 12, 15 ఆ విధంగా ఇక్కడికి రాకూడదు, ఎందుకంటే ఇత్తనాలు వేసే టైం అవుతుంది. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వెతికేకి వచ్చిన వాళ్ళు ఇలా గుంతలు పెడితే దొరకవు. ఫ్రెండ్స్, ఎలా వెతకాలి అంటే మీది ఏదన్నా ఒక ముక్కరాయి కానీ ఏదన్నా జారిపోయింది అనుకో పొలంలోనా, లేకుంటే ఇంటి దగ్గర, ఏ విధంగా అయితే వెతుకుతామో ఆ విధంగా వెతకాలి అంతే. మీరు గుంతలు పెట్టి పొలాన్ని మొత్తం వచ్చేసి గుంతలు చేశారు కదా ఫ్రెండ్స్. ఆయుధాలు తెచ్చుకున్నారు, రకరకాల ఆయుధాలు. ఈ ఆయుధాలు ఏం పని చేయవు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు ఆయుధాలు వాడద్దండి పొలాల్లోన. జస్ట్ మీ ఏదైనా కమ్ము పడిపోయింది అనుకో, ఏ విధంగా వెతుకుతారు ఆ విధంగా వెతికితే సరిపోతుంది అంతే. వర్షాలు వచ్చినప్పుడు ఈ విధంగా గుంతలు పెడితే కన్నా జస్ట్ మీకు శ్రమ తప్ప
నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి.